సో ఈ వీడియోలో మనం ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ చూద్దాము C++లో. అండ్ సిఇన్ అంటే ఏంటిది, సిఅవుట్ అంటే ఏంటిది. సిఇన్ అంటేనేమో మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం, సిఅవుట్ అంటేనేమో మనం అవుట్పుట్ని డిస్ప్లే చేయడం. అండ్ ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాము. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్, బేసిక్ ప్రోగ్రామ్ ఇది. అయితే ఏం చెయ్యం మనం, ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసినాక ఒక స్ట్రింగ్ ఇంకా ఇంట్ని డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాం ప్రోగ్రామ్. చాలా సింపుల్ ప్రోగ్రామ్, ఈజీ ఉంటుంది. సో ఇక్కడ నేను హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్ అండ్ దెన్ యూజింగ్ నేమ్ స్పేస్ std మెయిన్ ఫంక్షన్. సో దీని తర్వాత నేను ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేస్తాను. సో మనం ఇంట్లో స్ట్రింగ్ వాడుతున్నాం కాబట్టి స్ట్రింగ్ అని చూద్దాం. మళ్ళీ ఏంటంటే ఏజ్ వాడుతున్నాం. సో స్ట్రింగ్ అనేది నేమ్, ఇంట్ అనేది ఏజ్. అండ్ సిఅవుట్ అంటే అవుట్పుట్ అంటే ప్రింట్ కావాలి. ఈ ఎంటర్ యువర్ నేమ్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. సో దానికి మనం ఇన్పుట్ ఇస్తాం, అంటే సిఇన్ యూజర్ ఇన్పుట్ ఇస్తాం. సేమ్ ఇన్ ద సేమ్ వే సిఅవుట్ ఏజ్ కూడా అట్లనే, ఎంటర్ యువర్ ఏజ్. ఇప్పుడు ఇన్ ద సేమ్ వే మనం యూజర్ ఇన్పుట్ ఇస్తారు కాబట్టి సిఇన్ ఏజ్. ఇప్పుడు మనం దీన్ని ఒక సెంటెన్స్ లాగా పెడదాం. అంటే హలో ఇంకా నేమ్ అంటే ఇప్పుడు స్ట్రింగ్ డిస్ప్లే అవుతుంది. స్ట్రింగ్ ఏమవుతుందంటే డిస్ప్లే అవుతుంది. అండ్ యూఆర్ ఏజ్. ఇయర్స్ ఓల్డ్. నాకు అది డిస్ప్లే అవ్వాలి. అంటే మనకి ఇది ఒక సెంటెన్స్ లాగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఎండ్ సో దట్ వీఆర్ ఎండింగ్ ద లైన్. అండ్ యాజ్ యూజువల్ రిటర్న్ 0. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాము. సో ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇక్కడ సిఅవుట్ దగ్గర నేను సి కౌంట్ అని రాశాను. ఇట్స్ సిఅవుట్. ఎంటర్ ద నేమ్, ఇక్కడ రామ్ అని ఎంటర్ చేద్దాం. అండ్ ఏజ్ ఒక 23 పెట్టు. అండ్ ఇప్పుడు ఓకే ఇట్లా వచ్చింది. మనం ఇక్కడ స్పేస్ ఇంక్లూడ్ చేయలేదు. సో ఇక్కడ నేను స్పేస్ ఇంక్లూడ్ చేస్తాను. మళ్ళీ సేమ్ నేమ్ రామ్, ఏజ్ 23. ఓకే ఫైన్. ఇప్పుడు వచ్చేసింది. ఇది మనం సిఇన్ ఇంకా సిఅవుట్ యూజ్ చేసి యూజర్ ఇన్పుట్ అవుట్పుట్ని ప్రింట్ చేయడం.